సిటీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణలో సర్ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ మరియు పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియలపై ఇల్లందులో నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్, చాడా కిషన్ రెడ్డి, తాదా మధు పాల్గొని మాట్లాడారు. రేగా కాంతారావు మాట్లాడుతూ అనేక హామీలు ఇచ్చే విస్మరించిన ప్రభుత్వం పాలన సగం సినిమా అయిపోయిందని, ఇక క్లైమాక్స్ మిగిలిందన్నారు. భారత రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలు, శ్రేణులంతా సమన్వయంతో పనిచేయాలన్నారు. తాదా మధు మాట్లాడుతూ ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే కోరం కనకయ్య, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బహిరంగ చర్చకు రావాలని ప్రజల సమక్షంలో తేల్చుకుంటామన్నారు. నియోజకవర్గంలో అనేక మండలాల్లో నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్నారని, పోలీస్ స్టేషన్లో, కలెక్టరేట్, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిప్పిస్తున్నారు అన్నారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ మాట్లాడుతూ పార్టీలోనే ఉంటూ పార్టీకి నష్టం కలిగించేవారు, వెన్నుపట్టు పొడిచేవారు పద్ధతి మార్చుకోవాలని తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే తెలపాలన్నారు. చాడా కిషన్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని 5 మండలాలు, ఇల్లందు పట్టణం ఇన్ఛార్జిగా సభ్యత్వాల నమోదుకు అందుబాటులో ఉంటానని, ఏ సమయంలోనైనా సంప్రదించవచ్చని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ సభ్యత్వాల నమోదు సర్ ప్రక్రియ విధానంపై పార్టీ శ్రేణులు, పోలింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. క్షేత్రస్థాయిలో ఓటర్ల నమోదు, తప్పుల తొలగింపు తదితర అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసి అవగాహన కల్పించారు. ఈరోజు బీఆర్ఎస్ కుటుంబంలోకి 70 కుటుంబాలు రాబోతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి గ్రామ పెద్దలు, ముఖ్యంగా అక్కడ గౌడ్స్ ఎక్కువగా ఉంటారు. మాజీ పెద్ద గౌడ్ గారు, అలాగే పార్టీ నాయకులు అందరూ కలిసి అక్కడ సర్పంచ్ ఓడించమని బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపించుకోవడం జరిగింది. అలాగే అక్కడ నుంచి వేపల నుంచి ఒక 50 కుటుంబాలు, అలాగే గాంధ మండలం గోపాలపురం అక్కడ నుంచి ఒక 10 కుటుంబాలు, అలాగే చలసముద్రం నుంచి ఒక 10 కుటుంబాలు, ఈ రోజు మొత్తం 70 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలోకి వాళ్ళందరినీ సాధారణంగా ఆహ్వానించుకుంటా ఉన్నాము. అలాగే పట్ట శ్రీనివాస్ గారు, మాజీ పెద్దలు గారు, సతీష్ డోమాటి సరిత గారిని, వడ్డే వెంకటేష్ జవారి సురేష్ గారిని, సారపాణి గారిని, కౌరవ స్వామి గారిని, అలాగే కౌరవ సునత గారిని, కల్తి భద్రయ్య గారిని, పూర్ణ నిర్మల గారిని, ఎట్టి భద్రమ్మ గారిని, మేకల మోకాల రామేశ్వరి గారిని, మోకాల రాజమణి గారు, ఈసం గణేష్ గారు, అలాగే ఈసం హనుమంత్ గారు, మోరం లక్ష్మి గారు, వస శ్రావణ్ గారు, వసం స్వామి మమత గారు, ఈసం అక్షయ్ గారు, దయచేసి స్వరూప గారు, ముఖ్యంగా వీళ్ళందరినీ ఆ గ్రామ పెద్ద గారిని, అలాగే గడ్డం చంద్రరావు గారిని, చిర్రా శ్రీను గారిని, కుమ్మరి ముక్క రాజేష్ గారిని, ఇమ్మడి రామకృష్ణ గారిని, ఇమ్మడి రామ తల్లి గారిని ఆలయ అందరితో సమానం ఉంది తీయండి.
రోజున అందరూ నుంచి ఆ ప్రోగ్రాం మొదలవబోతా ఉంది. ఇప్పటికే ముఖ్య నాయకులందరూ కూడా బిఎల్ఏలని మొత్తం 243 బూతులు ఉన్నాయి మన నియోజకవర్గంలో. బూత్ ఒకరు చొప్పున బిఎల్ఏ పేరు ఇవ్వడం జరిగింది సార్ ప్రోగ్రాం కోసము. అలాగే ఎంఆర్ఓ ఆ మండల ఎంఆర్ఓ కూడా ఆ లిస్టు మొత్తం కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దయచేసి మీరందరూ కూడా బిఎల్ఓలతో కలిసి మరి ఏదైతే అనధికారికంగా ఓటర్ నుంచి ఓటర్ మ్యాపింగ్ లో ఓటర్ లిస్ట్ నుంచి పేరు తీసేపోతా ఉన్నారో వాటన్నింటినీ కూడా జాగ్రత్తగా పరిశీలించి వాటన్నింటినీ కూడా ఎక్కడికక్కడ మన అనుకున్న ఓటర్ మన గ్రామ పంచాయతీ ఓటర్ ఎక్కడ డిలీట్ కాకుండా చూసుకునే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నారు. అలాగే 2023 ఎలక్షన్ జరిగిన తర్వాత దాదాపు 1 సంవత్సర కాలం పాటు పాత సభ్యత్వాన్ని మనం కొనసాగించాం. చాలా మంది అందులో పార్టీని వీడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరలా పెద్దలు గౌరవనీయులు మన తొలి ముఖ్యమంత్రి గారు పార్టీ మరి రాష్ట్ర ప్రెసిడెంట్ సార్ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు గారి ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కూడా త్వరలోనే మొదలవబోతా ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే మండలానికి పాత కమిటీలన్నీ రద్దయిపోయినాయి కాబట్టి మండలానికి 5 చొప్పున ఇన్ఛార్జిని వేయడం జరిగింది. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మరి మన పార్టీ అనుకున్నటువంటి ప్రతి ఒక్కరిని ఎవరిని కూడా అందులో మిస్ కాకుండా చేర్చే బాధ్యత మనందరి మీద ఉంది. పార్టీ భవిష్యత్తు మనందరి మీద ఉంది. వారు అవగాహన కల్పిస్తారు మీకు. మరి ముందుగా పెద్దలు గౌరవనీయులు మాజీ విప్పు దయచేసి దేనికి డిస్టర్బ్ చేయకండి. అలాగే పెద్దలు మోహన్ రెడ్డి గారు వేదిక మీదకి రాలేదు, వారిని కూడా రావాల్సిందిగా కోరుతూ పిలుపాక మాజీ శాసనసభ్యులు కొత్తగూడెం మాజీ జిల్లా అధ్యక్షులు అన్న రేగా కాంతారావు అన్న గారిని ఈ సభను ఉద్దేశించి ప్రశ్నించవలసిందిగా. ఆవేశపడవద్దు. దయచేసి మిమ్మల్ని కోరేది ఏంటంటే ఆలోచన చేయండి అని చెప్పేసి వస్తా ఉన్నా. ఎక్కడైతే లోపం జరిగిందో, ఎక్కడైతే మనకు ఓట్లు తక్కువ వచ్చినాయో, ఏ గ్రామంలో అయితే ఐక్యత లోపించిందో, ఎక్కడైతే ఐక్యత మనం కొట్లాడలేదో అది మళ్ళీ పునరావృతం కాకుండా మీరందరూ ఐక్యతతోని ఆలోచనతోని సమన్వయంతోని రేపు వచ్చేటువంటి ఎన్నికలు మాకంటే ముందు మీకే పదవులు వచ్చేటువంటి ఎన్నికలు రేపు అక్టోబర్ తర్వాత 2.5 సంవత్సరాలు ఇక సినిమా అయిపోయింది. సగం సినిమా అయిపోయింది కదా, సగం సినిమా అయిపోయింది. అంటే అన్నం ఉడికిందా లేదా చూడటానికి ఏం చేయాలి? మనం ఒక్క మెతుకు పట్టుకుంటే తెలిసిపోద్ది. ఇక రేవంత్ రెడ్డి దగ్గర దమ్ముందా లేదా అనేది తెలిసిపోయాయి. తెలిసినా కదా మెదలకి గట్టిగా చెప్పాలి. మీరు అందరూ కేసీఆర్ వెళ్ళేది ఒకసారి చెప్పండి గట్టిగా. దమ్మున్నోడు కేసీఆర్ రేవంత్ రెడ్డిగా? మరి ఇక తేలిపోయాయి. అంత హుషారు కూడా మళ్ళీ పంచాయతీ చెప్పండి. అందుకనే తేలిపోయింది, సగం సినిమా అయిపోయింది. ఇక 2.5 సంవత్సరాలు ఉన్నది. 2.5 సంవత్సరాలు వాళ్ళు చేసేది లేదు, అయ్యేది లేదు, పోయేది లేదు. అందుకని కాకపోతే ఏంటంటే సామాన్యునికి పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. అందుకని ఏం చేస్తారంటే వీళ్ళు ఏదో సినిమాలు పెడతారు. భద్రాచలం చేంజ్ చేసిండు, ఒక సినిమా రిలీజ్ అని చెప్పాడు కదా, ఏది మన బాబుల రెడ్డి సినిమాలు పెట్టిపోయాడు. కాబట్టి మనకేంటంటే ఆశ ఉంటది కొద్దిగా, ఏం వస్తుందేమో చివరి వరకు ఏమైనా వస్తే మరి నాకు ఇద్దరు వేయడానికి. అట్లనే మన సోదరి వాళ్ళకి ఏమో నా బిడ్డ ఎదిగిన బిడ్డ ఉన్నది, ఏమో సుక్కున బంగారం అన్నాడు అనుకో,
ఇక మరి కదా ఇక్కడ పోయాడు అని చెప్పేసి దీనిలో ఆశ ఉంటుంది. ఇక అట్లాగే మహిళా సోదరు వాళ్ళకి ఇంకొక ఆశ ఏంటంటే మా అత్తకి ఎట్లాగో మా మామకు అత్తకు ఇద్దరికి పింఛన్ వస్తుంది కానీ మరి నాకు 2500 ఇస్తేనేమో మా ఆశ ఉన్నది. చివరి ఆశ ఇప్పుడు కాదు ఆశ అంటారు లాస్ట్. ఎందుకంటే మనం చచ్చినప్పుడు పోయేటప్పుడు లాస్ట్ కి అక్కడ ఆగి లాస్ట్ అయ్యా అయితే అయ్యా అమ్మవారు పెడతారు కదా. ఇక లాస్ట్ అయిపోయింది ఇలా ఆశ అయిపోయింది అని పూసుకుంటున్నా కథలు పెడతాం కదా. ఇక ఇప్పుడు కాదు ఆశ ఉన్నది. ఇక మనం కథలు పెట్టేది ఎప్పుడు అంటే 2028 28లో తగల పెడతాం. అయిపోయింది కథ క్లోజ్ దుకాణం బాందిగా. ఇక సినిమా క్లోజ్ దుకాణం అయిపోతుంది. కూడా ఆలోచనతో మీరందరూ కూడా క్లైమాక్స్ చూపెట్టాలి. మనం వాళ్ళు బిగినింగ్ చూపెట్టారు కదా, మనం క్లైమాక్స్ ఎక్కడో చూపెట్టాలి. దెబ్బకి దిబ్బ దిగిపోవాలి. 3 బంతులు 3 చెరువుల నీళ్లు తాగాలి. గదికి ఆలోచన చేయండి మీరందరూ కూడా. వద్దు అందరినీ జాయిన్ చేసుకోవాలి. ఇక మన దుకాణం తెరవలేక పూర్తిగా దుకాణం తెరిస్తే మొత్తం అక్కడ క్లోజ్ దుకాణం అంతా. ఇక మళ్ళీ ఇక్కడ లోడ్ పెరుగుతుంది మళ్ళీ ఇక్కడ. అందుకని మీరు ఏం మళ్ళీ కావద్దు. ఓటు పడేసేది కొంచెం మంచిగా ఉండాలి. కొంచెం నిదానం ఓపిక పట్టాలి. పుట్టలు పడ్డ తర్వాత అర్థం అయిపోయాయి. నా దగ్గర రికార్డు ఉంది కదా, మీ అందరికి డైరీ ఇచ్చినా కదా, ఆ డైరీలో రాసుకోండి. ఎవరికంతా రాసుకున్నారు కదా అందరి పేర్లు మంచిగా. ఎవరెవరు ఇబ్బంది పెడతా ఉన్నారు, ఏ ఆఫీసర్ మన ఇబ్బంది పెట్టాడు, ఏ చిల్లరగాడు మన నాయకుని ఇబ్బంది పెట్టాడు, తిడతా ఉన్నాడు, కొడతా ఉన్నాడు, చీటికి మాటి కేసు అని, అట్రాసిటీ కేసు అని, ఈ కేసు అని, ఆ కేసు అని ఎవడైతే మన ఇబ్బంది పెడతామో అందరి పేరు రాసుకోవడానికే కదా మీకు డైరీ ఇచ్చింది. రాసుకోలేదా మీరంతా? రైట్. ఆ లిస్ట్ 25 తర్వాత అంతవరకు మీరు మూసుకొని ఉండండి. దాన్ని ఇదేం తొందర పడద్దు, కంగారు పడద్దు. కంగారు పడితే కాదు. ఎందుకంటే చెయ్యి పడ కింద పడ్డప్పుడు ఏమైతే చెప్పు కూర్చుతూ ఉండిపోతుంది. మెల్లగా దాన్ని జరుపుకున్న సంగతి చెప్పాలి. అందుకని మీరు అందరూ తొందర పడకండి. దయచేసి మనం గెలవడానికి చూడండి, మనం గెలవడానికి ప్రయత్నం ఏదైనా చూడండి. ఈ రోజు ముందొచ్చిందా రేవంత్ రెడ్డికి అంటా ఉన్నా నేను. ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించేటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమట్టించి ఆ రోజు ఏమన్నావు, కేంద్రం కొనకపోతే నీ దగ్గర డబ్బులు లేవు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు రెచ్చగొట్టినావు ఆ రోజు. కానీ గుర్తు పెట్టుకోండి మీరంతా, కేంద్రం కొనంటే దోసిడి కేంద్రం ఎందుకు కొనని చెప్పేసి గల్ల బట్టి ఢిల్లీ పోయి లొల్లి చేసి కొనిపించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఏమంటా ఉన్నావు, ఈ రోజు ఏమంటా ఉన్నావు, గుర్తొచ్చి కొనే పరిస్థితి లేదు, చేతులు ఎత్తేసి కేంద్రం కొనమని ఇయ్యాలి చెప్తా ఉన్నావు. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు అంటారు. ఎవ్వరు కూడా అదే పడద్దు. అందుకనే రేపు SIR కు సంబంధించిన వివరాలు మన ఇన్ఛార్జి అట్లాగే మన ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్సీ గారు కాబట్టి ఆ వివరాలు చెప్తారు. దాంతో పాటుగా మెంబర్షిప్ డ్రైవ్, మెంబర్షిప్ సంబంధించి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరు చాలా సీరియస్ తీసుకోవాలి. మెంబర్షిప్ డ్రైవ్ అనగానే సీరియస్ గా తీసుకోవట్లేదు. అట్లాగే SIR మీద కూడా చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఓట్లు పోవడానికి కూడా అవకాశం ఉంటుంది. చాలా మంది ఓట్లు పోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏం చేసిరంటే గ్రామాధ్యక్షుడు అనగానే ఆ ఊరు పోతే సపోజ్ మన ఇల్లు పక్కన ఉన్నటువంటి ఆ కోయగూడము లేకపోతే పక్కన ఉన్నటువంటి తండాకు పోతే అధ్యక్షుడు ఎవరంటే ఎవరు తెలియదు. అటువంటి వాళ్ళు మన అధ్యక్షుడు పెడతాం. అది కాదు, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా మీ బూతులకి ఇన్ఛార్జి ఉండాలి. మీరే ఉండాలి, ప్రతి ఒక్కరు ఉండాలి. ప్రతి ఒక్కరు మీరందరూ కూడా బూతులో మీరందరూ కూడా ఇన్ఛార్జిగా ఉండాలి. మెంబర్షిప్ డ్రైవ్ ని పగడ్బందీగా మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు, విద్యార్థి అమరవీరులకు జోహార్ జోహార్. ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఈ రోజు ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కార్యకర్తలే పార్టీకి బలం. ఈరోజు 2001 నుంచి 2014 వరకు కేసీఆర్ గారు పోరాటం చేసిన, 2014 నుంచి 2024 వరకు కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని నడిపిన కార్యకర్తల అండదండలు ప్రతి గ్రామంలో మీరందరూ కృషితోటి నడిచిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మనం చూసిన 2024లో ఎన్నో తప్పిదాలు, ఎన్నో ఇబ్బందుల వల్ల మనం ఈరోజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తా ఉన్నాం. దాన్ని గత 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనను కూడా చూస్తా ఉన్నాం.
10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనను చూసినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఈ 2.5 సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలనను చూస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి పాలన ప్రతి ఊర్లో తిట్టని రైతు లేడు, తిట్టని ప్రజలు లేరు. ఈరోజు ఎన్నికల ముందు వారు ఇచ్చిన హామీలన్నీ కూడా అబద్ధపు నిచ్చెనల మీద రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగింది. రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, తులం బంగారం కావచ్చు, పింఛన్ల రూపంగా ఇస్తామన్న హామీలు కావచ్చు, ప్రతి హామీని 6 గ్యారెంటీలన్నింటినీ తుంగలో దొక్కి ఈరోజు రేవంత్ రెడ్డి గారి సర్కార్ ప్రజలలో చురుకనైంది. మనం ఈ తరుణంలో పార్టీ కేసీఆర్ గారు మనకు సభ్యత్వ నమోదు కావచ్చు, సర్ మీద అవగాహన కూడా చేసుకోవడానికి మనందరూ ఒక అవకాశం ఇచ్చింది. సర్ అనేది కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఓటర్ల నమోదులో పెద్ద ఎత్తున మోసాలను మనం కార్యకర్తలుగా ప్రతి ఒక్క బూత్ కమిటీ సభ్యుల నుంచి ప్రతి ఒక్కరు కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. మెజార్టీగా మన కార్యకర్తలు కానీ ప్రజలై ఓటర్ నమోదు కార్యక్రమంలో ఓటర్ లిస్ట్ నుంచి పేరు పోకుండా ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు, ప్రతి ఒక్క నాయకుడు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు దగ్గర నుండి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ సిద్ధాంతకర్త తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల్ని ఒక రూపించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి. ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా మనందరం కొన్ని నిర్ణయాలు చేయాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది. కోట్లాది మంది తెలంగాణ బిడ్డలందరూ కూడా తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తేనే మా యొక్క ఆశలు ఆశయాలు మా ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని చెప్పి జయశంకర్ లాంటి అనేక మంది మేధావులు ఆ రోజు మదన పడుతున్న సమయంలో వారందరూ ఆలోచించి దీనికి ఒక రాజకీయ శక్తి తోడైతే తప్ప మనకి ఈ యొక్క ఆలోచనకు ఒక రూపం రాదని ఆ రోజు జయశంకర్ గారు భావించిన సందర్భంలో ఈ రాజకీయ పునాది పడాలంటే దీనికి సరైన నాయకుడు ఎక్కడున్నాడు తెలంగాణ మొత్తం అంటే సిద్దిపేటలో పుట్టినటువంటి చింతపడక వీరుడు కేసీఆర్ గారు ఉన్నారని చెప్పి ఆ తెలంగాణ ఆలోచన భావజాల పునాదికి రాజకీయ పునాది వేసినటువంటి నాయకులు కేసీఆర్ గారు. సీమాంధ్ర పాలకుల కుట్రలు తిప్పికొట్టి అన్ని పార్టీల ఎజెండాని తెలంగాణ ఎజెండాగా మార్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. మిత్రుడు ఆవేశంగా మాట్లాడాడు, వాస్తవం తప్పు లేదు, నేను కాదట్లే. ఆయన ఆవేశాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది ఈ రోజు అది ఎన్నికలు అయిపోగానే కాంగ్రెస్ పార్టీలకు పోయినటువంటి అనేక మంది దొంగసాటుగా మళ్ళా పార్టీలకు వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడ అయిపోయింది దుకాణం బంద్ అయింది. అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేలకి వాళ్ళకే నమ్మకం లేదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి వస్తేనే నమ్మకం వాళ్ళకి లేదు. ఎట్లాగో దీపం మారిపోతా ఉంది కాబట్టి అన్ని కాడికి దోచుకుందాం దాచుకుందాం అనే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఎక్కడ చూడండి గల్లీల నుంచి హైదరాబాద్ వరకు ఒకటే సిస్టమ్, ఎంత వీలుంటే అంత దోచుకుందాం అనే పద్ధతుల్లో ఉన్నారు. అడుగుతున్నారు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కోరం కనకయ్య గాని ఆయన మోస్తున్నటువంటి రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి ఛాలెంజ్ విసురుతున్నా, మీకు దమ్ముంటే ప్రజా వేదిక బహిరంగంగా చర్చకు రండి. మీరేం డెవలప్ చేశారో ఈ 30 నెలల్లో మీరేం డెవలప్ చేశారో ప్రజల సమక్షంలో తేల్చుకున్నారు. కాబట్టి మనం ఆలోచించాలి. పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అనేక మంది ఇబ్బందులు పడ్డారు. సురేందర్ గారు లాంటి వాళ్ళు మా కామేపల్లి మండలంలో అనేక మంది రోజు పోలీస్ స్టేషన్ లో దిగుతున్నారు, గార్లలో దిగుతున్నారు, టేకలపల్లిలో దిగుతున్నారు, మయాలలో దిగుతున్నారు. భూమి పంచాయతీలు గట్టి పంచాయతీలు లేనిపోని అన్ని క్రియేట్ చేసేసి పోలీస్ స్టేషన్ల చుట్టూ ఎంఆర్ఓ చుట్టూ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిప్పుతా ఉన్నారు. బిడ్డ ఏ పార్టీ గులాబీ జెండా వేసుకునే ఏ పార్టీ కార్యకర్త కూడా మీ బెదిరింపులకు భయపడడు. ఖచ్చితంగా మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత బదులు తీర్చుకోవడం గ్యారెంటీ అని వారికి తెలియజేస్తాం. ఈ యొక్క సంతోషం ఇంకా ఒక 20 నెలలు మాత్రమే. ఆ తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మళ్ళా భవిష్యత్తులో అడ్రస్ ఉందని తెలియజేస్తా ఉన్నారు. 100% చాలా మందిని అడుగుతున్నారు. ఈ పార్టీ నుంచి పోయి మంత్రులైనటువంటి వాళ్ళని, ఈ పార్టీ నుంచి పోయి ఎమ్మెల్యేలు అయినటువంటి వాళ్ళని, ఈ పార్టీని ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీ పోయిన
నీతో ఉన్నప్పుడే ప్రశాంతంగా ఉన్నామన్నా, హ్యాపీగా ఉందన్నా, సంతోషంగా ఉన్నామన్నా, ఇలా అయ్యేవాడు అమ్మేవాడు తెలవని పరిస్థితి ఉందన్నా మా పరిస్థితి అని వారు అంటున్నారు. వాస్తవం ఇది. కాంగ్రెస్ పార్టీలో పునాదుల నుంచి వచ్చిన నాయకులకు కూడా అర్థం కావట్లేదు ఇది ఎటుపోతా ఉందని. అందుకోసం మీరందరూ ఒకటే రిక్వెస్ట్, ఇప్పటిదాకా కష్టపడ్డారు, ఇంకొక 20 నెలలు కష్టపడండి. కేసీఆర్ గారు మళ్ళా మన పార్టీ అధికారంలో రావడం గ్యారంటీ, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గ్యారంటీ. అందుకోసం మీ అందరూ ఇల్లంద నియోజకవర్గం అనేక విజయాలు సాధించడం మనం ఇక్కడ అనేక మీ యొక్క రెక్కల కష్టంతోనే మున్సిపాలిటీ ఒక్కటే కాదు, అన్ని ఎంపీపీలు మనమే గెలిచాం, అన్ని జెడ్పీటీసీలు మనమే గెలిచాం, అన్ని సర్పంచ్లు మనమే గెలుచుకున్నాం, ఎంపీటీసీలు మనమే గెలుచుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మన పార్టీ కార్యకర్తల యొక్క రెక్కల కష్టం వల్ల ఆ విజయం సాధించాం. రేపు కూడా మీ అందరి రెక్కల కష్టంతోనే ఈ ఇల్లందు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరైపోతుందని తెలియజేస్తున్నాం. పుస్తకాలు ఇస్తాను. ఈ బిఎల్ఏలు ఎవరైతే ఉన్నారో, మన ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో గ్రామానికి, వాళ్ళందరికీ ఈ పుస్తకం ఇస్తారు. ప్రతి విషయం ఈ పుస్తకం ఉన్నది. పొరపాటు కూడా దీనిని ఎక్కడో పారవేయబాకండి. ఎస్ఐఆర్ అయిపోయే జూలై 25 వరకు ఇది మీ సంఖ్య ఎప్పుడు ఉండాలి. ప్రతి పేజీ చదవండి, అన్నిటికీ సమాధానం ఉంది. ఓటర్ల జాబితా అనేది 2002 తర్వాత 24 సంవత్సరాల తర్వాత సమగ్ర ప్రత్యేక ఓటరు సవరణ జరుగుతాను. అర్థమైంది కదా? ఎవరో ఫోన్ మాట్లాడతారు. ప్రత్యేక ఓటరు సవరణ అనేది 24 సంవత్సరాల తర్వాత జరుగుతారు. ఈ ఓటర్లో ఇంతకుముందు చెప్పిన అర్పే గారు చెప్పిన అత్యంత కీలకమైన అంశం అది. మహిళల ఓట్లు ఎక్కువగా ఎగిరిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇది చాలా ఇబ్బందికరమైంది. భగవంతుడు కూడా కాపాడలేడు. మనిషి ఉన్న ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటకు ఉండాలి. ఓటకు ద్వారానే అన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు అనేటివి ఉంటాయి. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా కీలకం. ఓటు లేకపోతే మనిషి లేకిందనే లెక్క. అందుకనే మన పార్టీ జాగ్రత్తగా తీసుకొని ఈ 4 రోజులు జరిగే ఈ కార్యక్రమంలో మంచిగా ఈ పుస్తకం చదువుకొని మీ బిఎల్ఓ పరిచయం చేసుకొని 25వ తారీఖు పొద్దున్న నుంచి ఇప్పుడు కూడా కొందరికి ఎంఆర్ఓ ఆఫీసులలో ట్రైనింగ్ ఇస్తున్నారు. బిఎల్ఏలు ట్రైనింగ్ పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయలేకపోతే ఎంఆర్ఓ ఆఫీసులో ట్రైనింగ్ అయితే హాజరైన వాళ్ళు, అందుకనే నిబద్ధత కలిగిన వాళ్ళే ఈ 243 ప్లస్ ఇంకొక 243 ప్రతి బూత్ కి 2 అపాయింట్ చేయమంటారు. ఈ 2 మొదలు ఎస్ఐఆర్ చేస్తారు, ఎస్ఐఆర్ తర్వాత సభ్యత్వం చేస్తారు. వీళ్ళ ట్రైనింగ్ కూడా మళ్ళా మేము 2-3 రోజుల ఇస్తాం. మీరు ఈ పుస్తకాన్ని మాత్రం ఈ బిఎల్ఏలు బూత్ కి 2 చొప్పున అనిపించగలరు. ఈ రాజ్యాంగం కల్పించిన ఈ ఓటకు ఉంచడానికి మన బిఎల్ఏలు యావత్ పార్టీ నాయకత్వం అంతా కూడా సీరియస్ గా తీసుకోవాలని నేను చెప్తున్నా. ఇక మిగతా విషయాల జోలికి నేను ఎక్కువ పోడాలి. ఎందుకు పోడాలంటే 2 విషయాలు. ఒకటేమో ఈ బుక్ విషయంలో పెడతాను. ఈ బుక్ చదవండి, చౌక మీకు అన్ని విషయాలు అర్థమైంది. రెండోది మీ బిఎల్ఓని కలవండి, కలిస్తే అన్ని విషయాలు చెప్తారు. ఈ టోర్పుట్లో తిరిగేది ఎప్పటి నుంచి జూన్ 25 నుంచి ఎప్పటి వరకు తిరుగుతారు? జూలై 25 వరకు తిరుగుతారు. జూలై 24 వరకు, జూన్ 25 నుంచి జూలై 24 వరకు తిరుగుతారు. ఇక ఈ నెల రోజుల్లోనే ఈ నమోదు కార్యక్రమం అనేది చేయాలి. అత్యంత సీరియస్ గా మీరు చేయాలి. ఇది అటవీ ప్రాంతంలో జిల్లా, కాస్త ఎడ్యుకేషన్ పరంగా వెనుకబడిన జిల్లా, కష్టపడి పనిచేసే కూలీలు, నాలీలు, రైతు కుటుంబాలున్న నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గంలో మీరు చాలా సీరియస్ గా పనిచేయాలని పార్టీ బాధ్యులకు సార్ మీద తెలియజేస్తున్నాం. ఇది సార్ మీద సీరియస్ గా పోతారు. ఎట్లా వచ్చింది కదా అని మనం మీకు విషయం చెప్తున్నాం. సభ్యత్వ కార్యక్రమం కూడా జరుగుతుంది. అది డిజిటల్ ద్వారా. ఇదివరకు ఏం చేసేది, మన అనిపిఎం వారి సభ్యత్వం చేయమంటే మన సింగ్ గారు ఇంట్లో కూర్చొని
మొత్తం మండల పార్టీలు కూర్చోబెట్టుకొని ఇక రాసి 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 ఇంతకంటే 50,000 సభ్యులతో చేతులు పెట్టి డబ్బులు ఊళ్ళో మీకు సభ్యులు ఎవరో తెలియదు, ఆ సభ్యుల ఓటు కూడా మనకు పడవు. అందుకనే ఎవరు సభ్యులు తీసుకున్నారు కూడా తెలియదు. ఎందుకంటే ఆయన వాళ్ళ ఓటర్లో చూస్తాం, ఓటర్ జాబితాలో రాసేది, ఆ ఓటర్ జాబితా ముందు పెట్టి రాసేది. ఈ తమాషాలను వద్దని ఈసారి చాలా సీరియస్ గా ఏం చేస్తున్నాం అంటే ఈ ఓటర్ నమోదు కార్యక్రమం ఎట్లా జరుగుతుందో సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా కార్యకర్త ఇంటికెళ్ళి అన్నా మా పార్టీలో 2 రకాల సభ్యత్వం, ఒకటి క్రియాశీలం, ఒకటి సాధారణం. క్రియాశీలం అంటే మా కుటుంబ సభ్యుడు, సాధారణం అంటే మా పార్టీ సానుభూతి పరంగా. అన్నా మా కుటుంబంలో ఉంటావా, మాకు సానుభూతి పరంగా ఉంటావా చెప్పుకున్నా. ఈ అమ్మ నేను ఆరుగుర్తు కదా తెలంగాణ పార్టీ నాది, నేను కుటుంబ సభ్యుడు రాసుకోవాలి అంటాడు. అన్నప్పుడు మన బూత్ చొప్పున సభ్యులను పెడుతున్నాం, వాళ్ళ పేరు కూడా వీళ్ళనే వాడతాం, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. వాళ్ళ ఇంట్లోనే మనం ఫోటో కొట్టి ఆ డీటెయిల్స్ అన్ని ఆమె టైప్ చేసి ఆయన ఫోన్ నెంబర్ కొట్టి ఆ ఫోన్ నెంబర్ నుంచే 50 రూపాయల ఫీజు కూడా, ఏది మిగతా వాళ్ళకి ఏదైనా 25, జనరల్ అయితేనో 50 రూపాయలు. ఆ డబ్బులు కొట్టి నొక్కగానే మన ఐడి కార్డు ఉంటుంది, చేరు పెట్టుకునేది, ఆ ఐడి కార్డు ద్వారా వాళ్ళ ఫోటో వచ్చేస్తారు. ఇంకా దాన్ని ప్రింట్ చేసుకొని బిల్ అయ్యే పెట్టుకోవచ్చు. ఆ రకమైన సభ్యత్వ కార్యక్రమం ఈసారి చాలా సీరియస్ గా చేస్తారు. ఈ కన్ను వేసుకొని బయట కనెక్షన్స్ పెట్టుకొని దొంగ మార్గాలు, దొంగ కనెక్షన్స్ పెట్టుకున్న మాత్రం పార్టీ నుంచి వెళ్ళిపోవాలి. అక్రమ రాజకీయాలు చేసే సక్రమ రాజకీయాలు మీరు వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తారు. ఆ కొట్టు తిరిగి వచ్చి ఈ కొట్టు తిరిగి క్షమించలేదు. ఆ జాబితా ఏంటి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడదాం, ఉంటావా పీకు అడుగుదాం, పీకితే ఇప్పుడే పీకాలి. ఇక మన పార్టీలో సరి చేసుకుంటాం, ఉన్నోడు మనవాడు అనుకుంటాం, ఉన్నవాళ్ళు మనవాళ్ళు అనుకొని తీవ్ర ఎన్నికల సమయంలో బొక్క పెట్టిపోతే అప్పుడు సర్దించుకోగలమా? సర్దించుకోలేదు. కనుక ప్రక్షాళన అనేది ఇప్పుడు మొదలైంది. అసలు శిశులైన ఉంటారు. అనిపి కావ్య ఎమ్మెల్యే అప్పుడు ఆమెకి టికెట్ ఇస్తున్నాం అన్నప్పుడు ఆమె పని తేడా ఉంటే సమానం చేస్తామని మేము అన్నప్పుడు ఆమె మాకు అక్కర్లేదని చూపెడితే నేను సమానం చేస్తామన్నా కూడా కమిటీలలో కూడా మేము ఇళ్ళనే ఉండి న్యూస్ చేస్తామంటే మాత్రం రవీంద్రరావు సహించడు కాక సహించడని అట్లాంటి వాళ్ళని కాపాడుకుంటాం. మీటింగ్లలో లొలి పెడతాం, దబాయిస్తాం, పార్టీ ఊపుతాం అంటే పార్టీ ఊగదు. పార్టీ ఊపితే ఊగేది కాదు, పార్టీనే ఊపుతుంది, పీకుతుంది. పార్టీని అనగలిగే శక్తి మందులు ఎవరు కూడా కాదు. అందుకని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను, మీ పార్టీలో ధైర్యంగా ఉండండి, నిబద్ధతతో పనిచేయండి, కమిటీలో రండి, బాధ్యతలు తీసుకోండి, కష్టపడి పనిచేయండి. మీకు సీమంత అవమానం జరిగినా మీ పార్టీలో నాకు ఫోన్ పెట్టండి, మెసేజ్ పెట్టండి, నింపించే బాధ్యత నాది. వారు గెలవాలి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి. అంతే తప్ప తగుదనమాని లోపల పడి బయట పడి చేసేవాడిని. ఇది ప్రధాన కార్యదర్శిగా, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జిగా కేసీఆర్ గారి ఆదేశానుసారం పనిచేసే నిబద్ధత కలిగిన కార్యకర్తగా నేను చెప్తున్నా. ఇల్లందు మంచి నియోజకవర్గం, బ్రహ్మాండమైన క్యాడర్, సమర్థమైన కానీ వెనుక నుంచి పొచ్చే వాళ్ళు ఉన్నారు. ఆ పొచ్చే వాళ్ళే తమ పద్ధతి మార్చుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తాను. నేను మార్చుకో, మా పద్ధతి ఇదేనంటే నేనే మార్స్తామని. ఇది పార్టీ తీరుకుంటుందని తెలియజేస్తూ సర్ కార్యక్రమాన్ని చాలా తీవ్రంగా మేము తీసుకుంటున్నాం, పార్టీ తీసుకుంటున్నది. కిషన్ రెడ్డి గారు రెగ్యులర్ గా చెప్తారు, నేను కూడా ర్యాండమ్ వచ్చి చెక్ చేస్తాను.
వేదిక మీద ఉన్న పార్టీ నాయకుల విజ్ఞప్తి, నీకేం ఇబ్బంది ఉన్నా మనస్ఫూర్తిగా ఒక చెవి చెప్పినంత మాత్రాన హరిప్రియ గారు తప్పకేం తీసుకో, అమ్మాయిలు ఉంటే కలుసుకోకపోతే మనం అని చెప్తాం. హర్సింగ్ గారు కూడా ఏమైనా ఇబ్బంది ఉంటే ఊరికే తమ్ముడమ్మని ఆయన మీద కంప్లైంట్ చేస్తా అంటారు. ఊరుకుంటానే మీరు పొద్దులేసే పక్క పెట్టి వేరే వాళ్ళతో సంబంధాలు అనుకుంటే వీళ్ళు మాత్రం ఎట్లా నిద్రపోతారు, అందుకొని పక్కన పెట్టారు, ఎట్లా యాక్షన్ చేస్తారు. కాబట్టి వాళ్ళకి విశ్వాసాన్ని కల్పించండి. అన్న గతంలో చేసినన్నా నా మనసు బాగాలేదే, నా మూడు ఖరాబ్ అయింది, ఎవరో ఉన్నప్పుడు చెప్తే విన్నా, ఇక ఇప్పటి నుంచి నిబంధనగా పనిచేస్తాను, మీతో సమన్వయం చేసుకోమని అంటున్నా. సమన్వయం చేసుకోండి. సమన్వయం కాని పక్షంలో ఉంటే రవీంద్రరావు చాలా కిషన్ రెడ్డి గారు తాతాబాద్ గారు వచ్చి కూర్చుంటారు, సెట్ చేస్తారు. తాతాబాద్ గారు కూడా ఈ నియోజకవర్గం మీద బ్రహ్మాండమైన పట్టుంది. వారి సేవలు కూడా మేము ఉపయోగించుకుంటాం, సమన్వయం చేస్తాం. వేదిక మీద ఉన్న వాళ్ళకి ఎక్కడ కూడా అక్కడ నిలవదు. ఏ చిన్న మీకు అన్యాయం ఇబ్బంది అయినా కూడా మేము కాపాడుకుంటామని మనవి చేస్తూ ధైర్యంగా పనిచేసుకోండి హరిప్రియ గారికి చెప్తూ, ఇల్లందు నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరాలి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి. జై తెలంగాణ, జై కేసీఆర్.